400 సంవత్సరముల క్రితం వెలసిన మాచేనమ్మ అమ్మవారి ఆలయం. మాచేనమ్మ అమ్మవారు పెదమల్లం గ్రామ ఆడబొడుచు. ఆమె భర్త ఒక ఆశ్రమంలో శిష్యునిగా పనిచేస్తూ ఉండేవారట. గురువుగారు కాశీయాత్రకు శిష్యులందరినీ తీసుకువెళ్ళగా ఆ సమయంలో మాచేనమ్మ అమ్మవారు 1 నెల గర్భిణి. ఆ విషయం భర్తకు చెప్పలేదట. సుమారు 2 సంవత్సరముల తరువాత భర్త కాశీ నుండి తిరిగి వచ్చిన సమయానికి చిన్నారి పాపను ఎత్తుకున్న ఉన్న భార్యను చూసి అనుమానించి తన ఇంటి నుండి పుట్టినిల్లు అయిన పెదమల్లం గ్రామంలో దించుటకు బయలుదేరారట. గ్రామం పొలిమేర వరకు వెళ్ళాక ఆమె పంచభూతాల సాక్షిగా భూదేవిని తనలో ఐక్యం చేసుకోవాలని కోరగా ఆమె ఉన్న చోటునే భూదేవి దారి ఇవ్వగా ఆమె కూతురు శిరస్సుల వరకు భూమిలో ఐక్యం అవ్వగా ఇది చూసిన భర్త వారిని రక్షించుట కొరకు జుట్టు పట్టుకొని పైకి లాగగా జుట్టు చేతిలోనికి వచ్చి శిరస్సులు శిలలుగా మారిపోయాయట. భర్తకు ఏం చేయాలో తెలియక భయంతో జుట్టును విసిరేసి వెళ్ళిపోగా ఆ వెంట్రుకలు పడిన చోట వృక్షములుగా మొలిచాయట. ఆ వృక్షములు పేరులేని చెట్టుగా ఇక్కడ ప్రసిద్ధి. ఆ మహావృక్షములకు ముడుపులు కట్టి జంతు బలులను ఇక్కడ నైవేద్యముగా అమ్మవారికి సమర్పిస్తారు. పెదమల్లం గ్రామంలో ఆలయం నిర్మించుట కొరకు ఇక్కడ శిలలను 5 అడుగుల లోతు వరకు తవ్వినా అక్కడ శిరస్సులు మాత్రమే కనిపించగా ఆ ప్రదేశంలోనే ఆలయం నిర్మించారు. అమ్మవారు కలలో కనిపించి నాకు ఎండ వాన తగిలేలా గుడి నిర్మించమని తెలుపగా ఆలయం పైన తాటి ఆకులతోనే శిఖరాన్ని నిర్మించారు. ఈ రోజు వరకు తాటి ఆకులతోనే ఆలయ శిఖరం మనకు కనిపిస్తుంది. ఇదే 400 ఏళ్ల నాటి మాచేనమ్మ అమ్మవారి స్థల పురాణం. ఆచంట మండలం పెదమల్లం గ్రామంలో గోదావరి నదీ తీరం ఒడ్డున ఈ ఆలయం మనకు కనిపిస్తుంది.